వేదసారం మయా త్వత్త లక్ష్మీతత్వం శృతం వరం. వేదసారమైన లక్ష్మీతత్వం చెప్పావు, చాలా నాకు సంతోషం. అలాంటి లక్ష్మి ఏ ఏ వస్తువుల్లో ఉంటుందో నాకు తెలుసుకోవాలన్నది. అందుకని జాగ్రత్తగా వినవలసిన అంశం. భవంతి కుత్ర కుత్రైషా వస్తుమిచ్చతి భార్గవి. భార్గవి అంటే అమ్మవారు. ఏ ఏ వస్తువుల్లో ఉంటుంది. దీనికి నేను వసుధాలక్ష్మి సంవాదం అనకు వృత్తాంతాన్ని చెప్తున్నాను విను అంటున్నాడు అత్రి. అత్రి చెప్తున్న జ్ఞానం. వసుధాలక్ష్మి సంవాదం అంట. వసుధ అంటే ఎవరు? భూమాత లక్ష్మీదేవి ఒకసారి మాట్లాడుకున్నారట. అంటే భూమాత లక్ష్మీదేవి అంశయే, కానీ అంశగా ఉన్న తల్లి పూర్ణరూపిణే లక్ష్మిని అడుగుతుంది. ఇప్పుడు దానివల్ల మనకు పనికొచ్చే విషయాలు చాలా ఉన్నాయి. భూమి ఎందుకు అడిగింది? ఇది కూడా ప్రశ్న. భూమి ఎందుకు అడిగింది అంటే భూమి యందు ఉన్న వస్తువుల్లో లక్ష్మీ కళ్ళేవో చెప్పాలి కనుక భూదేవి ఇక్కడ ప్రశ్నిస్తుందండి. ఇక్కడ మనం ఎక్కడున్నాం? భూమి యందే. మంచిది, హాల్లో పేరు చెప్తారేమో అనుకున్నాను. భూమి యందు ఉన్నాం కదా. భూమిలో దొరికే వస్తువుల్లో ఆవిడుంది, కానీ భూదేవి ముందు నాపై దొరికే వస్తువుల్లో నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది. ఇది మన కోసం. అందుకే అమ్మవారు అంశే అని భూదేవి అడుగుతున్న ప్రశ్న. అమ్మ, నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాను. నువ్వు ముల్లోకముల్లో వ్యాపించున్నావు నాకు తెలుసు. ఆక్రమ్య సర్వాంతు యథాత్రిలోకి, ముల్లోకముల్లో వ్యాపించిపోయి ఉన్నావు. అలాగే నాయందు కూడా నువ్వు అలాగే ఉన్నావు, వ్యాపించిపోయి ఉన్నావు. నీ వల్లనే నాకు స్థితి ఉన్నది. అలాంటి నిన్ను అడుగుతున్నాను, ఏ ఏ విభూతుల రూపంతో నువ్వు ఉంటావో నాకు చెప్పు అని అడిగితే లక్ష్మీదేవి చెప్పడం మొదలుపెడుతోంది. ఇవన్నీ మనకు పనికొచ్చే అంశములు. అమ్మవారి విభూతులున్న చోట్లు. నేను ఎక్కడుంటాను అంటే ముందు ఎక్కడుంటుందో చెప్పేసింది. సదా స్థితాహం మధుసూదనస్య దేవస్య పార్శ్వే. ఎల్లవేళలైన మధుసూదనుడి నారాయణుని పక్కన ఉంటాను. ఈ చోట ఎప్పుడు విడిచిపెట్టాను నేను, అది నా స్వరూపం. ఇంకెక్కడుంటా అంటే హరితాంగి భూమే, ఆకుపచ్చని స్వరూపం కలిగిన భూదేవి. నేను ఎక్కడుంటాను? విష్ణువు పక్కన ఉంటాను. రెండవది ఎక్కడుంటానో చెప్తుంది అమ్మ. వసామ్యథార్కే చ నిశాకరే చ, సూర్యుని యందు నేనుంటాను, చంద్రుని యందు నేనుంటాను. మహాలక్ష్మి ఉంటుంది అక్కడ. అందుకే మనం సూర్యుడికి త్రిసంధ్యల్లో నమస్కారం చేసేది ఎందుకంటే అందులో మహాలక్ష్మి రూపం ఉంది కనుక. చంద్రుడికి నమస్కరించేది కూడా మన సంప్రదాయంలో ఉంది. పూర్ణచంద్రారాధన ఇత్యాదులు చంద్రబింబం నందు ఆ రూపంలో నేను ఉంటాను. దీన్ని బట్టి లక్ష్మిని ఎక్కడెక్కడ భావించాలో చూడండి ఇక్కడ. అంతేగా నాకు సూర్యుడు ఉంటాడు కనుక ఆయనకో పూజ, చంద్రుడు ఉంటాడు కనుక ఆయనకో పూజ చేస్తే తప్పు లేదు. కానీ సూర్యచంద్రాదుల యందు లక్ష్మీ స్పృహ కలగాలి. ఇప్పుడు వింటున్న ప్రతి వాటి యందు మీరు ఆ పట్టిక రాసుకుని ఆ పట్టిక లక్ష్మీ రూపమైన భావన కలిగితే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభించి తీరుతుందండి. అందుకే అమ్మవారు పైగా అత్రి అంటాడు, ఈ అధ్యాయం వింటేనే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని. అంత శ్రద్ధగా వింటే అధ్యాయానుకున్న ఫలితం తెలుస్తుందండి. ఇక్కడ ఎక్కడుంటానో చెప్తాను చూడండి. నిజంగా మీకు ఇక్కడ లక్ష్మి ఉన్న ఫీల్ రాకపోతే చెప్పండి. సూర్యుల్లో నేను ఉంటాను. అందుకు సూర్యుల్లో అందం, కాంతి, శక్తి ఉన్నాయా లేదా? ఇక్కడ ఉన్నాడు, అమ్మ ఉందా లేదా? రెండవది సదా నిశాకరే, చంద్రుని యందు ఉన్నాను. తారాగణాఢ్యే గగనే విమేఘే, మబ్బు తునక కూడా లేకుండా నిర్మలమైన ఆకాశంలో నక్షత్రాలు కనబడుతుంటే అలాగ మబ్బు తునక లేని నక్షత్రములతో కూడిన ఆకాశమునందు నేనున్నాను అన్నది ఇక్కడ. అందుకే అది చూస్తే మనకు ఆహా అనిపిస్తుందా లేదా? కనుక అది లక్ష్మీ రూపం. ఇప్పుడు లక్ష్మి లేనిది ఎక్కడ చూడండి. ది కాన్సెప్ట్ ఆఫ్ లక్ష్మీ ఇన్ హిందూయిజం అది చెప్తున్నారు ఇక్కడ. ఎటువంటి లక్ష్మిని ఆరాధిస్తున్నారు హిందువులు? ఎక్కడెక్కడ ఆరాధిస్తున్నారు? లక్ష్మి లేని చోటు లేదండి. అది ఆ దృష్టికోణం చూపిస్తున్నాడు. అలాగే మేఘములు లేని ఆకాశంలో నేను ఉంటాను కదా. ఇంకెక్కడ ఉంటే మేఘే తథా లంబ పయోధరేచ, మేఘాలతో నిండిన ఆకాశంలో నేను ఉంటాను అన్నది ఇక్కడ. ఏమిటండి ఏదో ఒకటి చెప్పండి అంటే ఒకటి ఎలా చెప్తారు? మేఘాలు లేని ఆకాశంలో నిర్మలమైన నక్షత్రాలు కనబడి ఎంత అందమో, నిర్మల ఆకాశంలో మేఘాలు వచ్చి కనబడినప్పుడు అంతే అందం. లేకపోతే వాన చినుకు లేక తినడానికి మెతుకు లేక బాధపడతాం. కనుక మేఘముల రూపంలో ఉన్నదాను నువ్వే నేనే అని అమ్మవారు చెప్తున్నారు ఇక్కడ. మేఘే తథా లంబపయోధరే అంటే వేలాడుతున్న మబ్బులతో ఉన్నటువంటి జలదపూర్ణమైన ఆకాశం నా స్వరూపము. శక్రాయుధాధ్యే చ తటిత్ ప్రకాశే, ఇంద్రధనువు నా యొక్క రూపం. అక్కడ ఉంటాను నేను. తటిత్ ప్రకాశే, మెరుపు యందు ఉంటాను. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ ఒక్కటి మనం సృష్టించలేం. అవునా లేదా? నేను మేఘాలు సృష్టిస్తాను, నేను సూర్యుడిని సృష్టిస్తాను అనగలరా? లేదు. కానీ ఇక్కడ గమనించవలసింది నువ్వు చెయ్యలేని చేస్తున్నది ఒకటి ఉంది. నువ్వు చేయలేవు, నీలాంటి వాళ్ళు చేయలేరు. నువ్వు చేయలేనిది నీలాంటి వాళ్ళు చెయ్యలేనిది చేస్తున్నదేదో ఆ శక్తి పరమేశ్వరుడు అంటారు. అది గ్రహించవలసింది. ఇంతకంటే నిర్వచనం ఏం చెప్తారు? అందుకే అక్కడ నేను ఉంటున్నాను అని అమ్మవారు చెప్తున్నారు ఇక్కడ. శక్రాయుధాధ్యే చ తటిత్ ప్రకాశే, ఇంద్రధనువులో నేను ఉంటాను, మెరుపు తీగలో నేను ఉంటాను. ఇంకా భూమి యందు దొరుకుతున్న వస్తువు లేదు, భూమి కనబడేవి చెప్పారు ఇక్కడ. భూమి యందున్నవి
తథా సువర్ణే విమలే చ రూప్యే రత్నేషు వస్త్రేష్వమలేషు భూమే. సువర్ణమయందుంటాను, నిర్మలమైన ప్రతి వస్తువునందు నేను ఉంటాను. నిర్మలత్వం ఉన్న చోటు మహాలక్ష్మి ఉంటుంది. అలాగే రత్నములు ఎందుంటాను, వస్త్రములు ఎందుంటాను, అమలమైనటువంటి ప్రాంతములు ఎందు నేను ఉంటాను అన్నది ఇక్కడ. దీన్ని బట్టి లక్ష్మి ఉండేటట్లు చేసుకోవాలంటే ఇవన్నీ. అలాగని చెప్పి బంగారం లక్ష్మి అన్నారు కనుక బంగారు వ్యామోహం పెరిగితే ప్రమాదం అండి. ఇవాళ ఒక సహోదరుడు ప్రశ్నించాడు, బంగారం కలిస్థానమని చెప్తుంటారు, అందుకు బంగారం ధరించకూడదంటారండి అంటే అక్కడ బంగారం అంటే అర్థం ఏంటంటే ధన వ్యామోహం కూడదు అని చెప్పడం. ఇక్కడ ధన వ్యామోహం వేరు, ధనాన్ని లక్ష్మిగా గౌరవించడం వేరు, రెండును. రామకృష్ణ పరమహంస ఎలాంటి వాడు పరీక్షిద్దామని చెప్పి ఒకసారి స్వామి వివేకానంద ఆయన దిండు కింద డబ్బులు పెట్టాడు. అది ఆయనకు తెలియదు. ఆయన పడుకున్నవాడు ఒక్కసారి లేచి మంటలు అన్నాడు. ఇది ఏం జరిగింది అంటే నేనే తప్పు చేశానండి, కింద డబ్బు పెట్టాను అంటే కామినీ కాంచనాల వ్యామోహం లేని మహాపురుషుడండి ఆయన. అందువల్ల అలాంటి ఆయన ఒక మాట అంటాడు, నాకు ధనం మీద గౌరవం లేక కాదు, ధనాన్ని లక్ష్మిగా నేను గౌరవిస్తాను అని నమస్కారం చేశాడు. కానీ ధనం మీద కాముకత కూడదు. ధనాన్ని గౌరవించడం వేరు, ధనాన్ని కాముకత్వంతో చూడడం వేరు. అంటే నీ భోగ వస్తువుగా ధనాన్ని లాక్కోవడం కాకుండా ధనాన్ని గౌరవించాలి. అది గౌరవం ధనానికి రావాలంటే ముందు ధర్మంతో ధనం సంపాదిస్తేనే ధనంకి గౌరవం. రెండవ గౌరవం ధనాన్ని ధర్మానికి వినియోగించడం. అందుకే అటు ఇటు ధర్మం ఉన్నప్పుడే ధనానికి గౌరవం అండి ఇక్కడ. అందుకు ధనంలో నేను ఉంటాను అంటే నిజంగా ధనం లేకపోతే బతుకు ఎలా ఉంటుందండి? ఒక్క ధనం లేకపోతే ఎలా అయిపోతాడు? మహాపండితుడైనా ధనం లేకపోతే తన యొక్క జ్ఞానాన్ని దించుకోవాల్సి వస్తుంది, అహాన్ని చంపుకోవాల్సి వస్తుంది, వాడిని వీడిని దేవిరించాల్సి వస్తుంది. అందుకే ధన రూపంలో కూడా అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. అసలు ఆ మాటకు వస్తే ధనం లక్ష్మికి పర్యాయ పదం. ధనమగ్ని ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుగు. అగ్నిధనం, నీరు ధనం. నీరు ధనం కాదా అండి? దాహం వేస్తే తెలుస్తుంది నీరు డబ్బని. దాహం వేసిన వాడి దగ్గరికి వెళ్ళి అబ్బా దాహం వేస్తుంది అంటే ఈ కాయిన్ తీసుకోండి, ఈ కరెన్సీ తీసుకోండి అన్న నీళ్ళే ఇస్తాను. అక్కడ మీరు అలా వాడితో ఆడుకుంటూ ఉంటే ఏది కాయిన్ ఇస్తాను ఆడుతుంటే మహాకోపం కూడా వస్తుంది, నీళ్ళు ఇవ్వాలి వరకు. కనుక ధనం అంటే అర్థం ఏంటి చెప్పండి? డబ్బు కాదని చెప్పేసాం కదా, డబ్బు కాదన్నానా? ధనం అంటే ధన్యతనిచ్చినది ధనం. ఇప్పుడు ధన్యత అంటే ఏమిటని మళ్ళీ ప్రశ్న వస్తుంది ఇక్కడ. ధన్యత అంటే ఏది అవసరమైనప్పుడు ఏది లభించాలో అది ధన్యత. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆకలి వేసినప్పుడు అన్నం లభించడం ధన్యత, దాహం వేసినప్పుడు నీరు లభించడం ధన్యత, ఉండాలనుకున్నప్పుడు ఇల్లు లభించడం ధన్యత, కట్టుకోవాలన్నప్పుడు బట్టలు లభించడం ధన్యత. కనుక ఎప్పటికెప్పుడు ఏది అవసరం అది లభించాలి. అయితే అవసరాలు పరిపూర్ణములా మళ్ళీ ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ. దాహం తెరిపోయింది, మోక్షం వచ్చేసిందా? మరేదో కావాలనిపిస్తుంది కదా. మరి ఏది అక్కర్లేదనిపించినటువంటి సంపూర్ణ ఫలం లభిస్తే అసలు ధన్యత అది, దాని పేరు మోక్షం. కానీ అది అమ్మవారే. కానీ ధర్మలన్నీ అయిన అమ్మవారు అయినప్పుడు సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి కదా. ఇది మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, లక్ష్మి అనే కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తున్నామండి. ఈ విషయం అంతా అది బోధిస్తున్నది. కనుక ఇక్కడ అమ్మవారు కూడా అలా చెప్తున్నారు. ఉండే చోట్లు విమలేచ రూప్యే రత్నేషు వస్త్రేషు అమలేషు భూమే ప్రాసాద మాలాసు చ పాండురాసు. అంటే స్వచ్ఛమైన వర్ణములు పూయబడినటువంటి మేడల యందు నేను ఉంటాను. దేవాలయేషు భూషితేషు, దేవాలయాల యందు ధ్వజముతో అలంకరింపబడిన దేవాలయాల యందు నేనుంటాను. సజ్జకృతే చాప్యథ గోమయే చ మత్తే గజేంద్రే తురగే ప్రహృష్టే. సజ్జగృతే అంటే అప్పుడే తీసినటువంటి నెయ్యి యందు నేనుంటాను, గోమయమునందు నేనుంటాను, మదించిన ఏనుగునందుంటాను, గుర్రమునందుంటాను. ఇవన్నీ లక్ష్మీ స్వరూపములు గనుకనే వాటికి రాచమర్యాదలు ఉంటాయి, రాజలక్ష్మి లాంఛనాలని చెప్పబడుతున్నాయి. అలాగే విప్రే తథైవ అధ్యయన ప్రపన్నే, ఎవడు నిరంతర అధ్యయనం చేస్తుంటాడో ఆ వేదవేత్త ఎందుంటాను. అంటే వేదం వస్తే సరిపోదు, నిరంతరం దాన్ని వెయ్యాలి. అలా అధ్యయన సంపన్నుడైన వేదవేత్త ఎందు నేను ఉంటాను. అంటే లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు, వేదాధ్యయన సంపన్నుడి యందు ఆ వేద విజ్ఞానమే లక్ష్మి. ఒక్కొక్క దాని లక్ష్మిని తెలియాలి. అందుకే వేదాధ్యయన సంపన్నుని యందు నేను ఉంటాను. అలాగే జిహ్వాంచలే సత్కవితాంచితస్య, మంచి కవిత్వం పలికేటటువంటి వాడి నోటి యందు నేను ఉంటాను అన్నాడు ఇక్కడ. అదే కవులు నా నోటి యందు నడయాడుమమ్మ అన్నారు. సరస్వతి సా సుభగా గదిర్వసు ఒక మంత్రం ఉంది. అలాగే జిహ్వాం పాతు సరస్వతి, మది జిహ్వే నృత్యతి సరస్వతి నృత్యతు వాచిమే సదా అంటారు. నా వాక్కు యందు సరస్వతి నాట్యమాడాలి అని. ఎవరు కవులకే కాదు, ప్రతివాడి నోటి మీద సరస్వతి సరిగ్గా ఉంటే మంచిదండి, లేకపోతే నోరా వీపుకు తేకాను సామెత ఉంది ఇక్కడ.
అంతవరకు బాగుంటాడు, ఏదో కుంటు కుతుకొస్తాడు, అవతల వాళ్ళ చేత నాలుగు పడతాడు. ఏదో చక్కగా మాట్లాడచ్చు కదండి. ఇక్కడ నోరు బాగుంటే ఊరు బాగుంటుందని సామెత. వాగ్గి సర్వస్య కారణమని శాస్త్రం చెప్తుంది. కానీ మంచి వాక్కులు ఇమ్మని అందరూ అడగాలి, కవులు ఒక్కరే కాదు. బయటకు వెళ్తున్నాను, ఎవరితో ఎలా మాట్లాడుతున్నో తెలియదు కనుక కనీసం నా మనసు వాడికి అర్థమయ్యేటట్టయినా మాట్లాడాలి కదా. ఏదో చెప్తాం, వాడికి కోపం వస్తుంది. నా ఉద్దేశం ఏమిటంటే అని మళ్ళీ ఇంత చెప్పాలి. ఎందుకు ఆ కర్మ? మొదలై వాడికి ఉద్దేశం అర్థమయ్యేటట్టు మాట్లాడచ్చు కదా. మాట్లాడించి ఆవిడని ప్రార్థించండి, చక్కగా మాట్లాడి ప్రయత్నం చేయండి, ఆవిడే పలుకుస్తుంది. గొప్పగా మాట్లాడేవాడు కవి, వాడికి భావుకత ఉంటుంది, మంచి పదాలు ఉంటాయి, వినడానికి మధురంగా ఉంటుంది. కనుక వాక్కు యొక్క సంపూర్ణ సౌందర్యం కవి దగ్గర కనబడుతుంది. కనుకనే సంపూర్ణ లక్ష్మి కవి ముఖంలో ఉంటుంది. కనుక కవి ముఖములందు నేనే ఉన్నాను అని అమ్మవారు చెప్తున్నటువంటి మాట ఇది. ఎక్కడెక్కడున్నానో చెప్తుంది కదా. పీయూష సూక్తౌ బుధ సప్తమస్య, పండితులు మాట్లాడేటటువంటి అమృతప్రాయమైన మంచి మాటల్లో నేనున్నాను అంటే సుభాషితాల్లో అమ్మవారు ఉందిట. అందుకే వినగానే ఒక ఆనందం కలుగుతుంది. ఏది వినగానే, ఏది చూడగానే, ఏది తలపుకు రాగానే మనస్సు ఆనందాన్ని పవిత్రతను పొందుతుందో అదే మహాలక్ష్మి అండి. ఇక్కడ అది వాక్కులోను సూక్తుల్లోనూ నేను ఉన్నాను. ఇక కృషీవలస్యాపి హలస్య చాగ్రే, ఆహా ఏమి సంస్కృతం అండి. రైతు దున్నే నాగలి కొనలో నేనున్నానని చెప్తుంది. ఇక్కడ కృషిలో అమ్మవారు ఉంటారు, కృషిలో అమ్మవారు ఉంటారు. అందుకే వేదం చదివే పండితుడి యందు ఏ లక్ష్మి ఉందో పొలం దున్నే రైతు యొక్క నాగలి యందు కూడా లక్ష్మి ఉంది అని చెప్పారంటే ఎక్కువ తక్కువ లేవు. అన్ని వర్ణాల్లో ఏ వర్ణపు శోభగా ఆ తల్లి ఉన్నది. ఇది భారతీయ వర్ణాశ్రమ కాన్సెప్ట్. ఇది తెలియక క్యాస్టు డిస్క్రిమినేషను అని చెప్పి లేనిపోని వివాదాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా హిందూ మతంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తూ తారతమ్యాలు విభేదాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్న వాళ్ళందరూ వాళ్లకున్న విభేదాలు అవి తెలుసుకోండి ఇక్కడ. కానీ నా దేశం ఏం చెప్పింది? శుద్ధంగా వేదం నెట్టుకుని శుచిగా చదువుతున్నవాడు ఎందు వేదలక్ష్మిని నేను, పొలంలో హలం పట్టి దున్నేవాడి యొక్క నాగలిలో ఉన్న దానం నేను అని చెప్తుందంటే అదే మహాలక్ష్మి శక్తి అండి. కృషీవలస్యాపి హలశ్చ చాగ్రే శక్తౌ తథా కర్మ కృతామనంతే, పనిచేసే వాళ్ళలో శక్తి నేను అన్నది ఇక్కడ. అంటే మనందరం కర్మశీలం కావాలి. సనాతన ధర్మం సోమరితనాన్ని బోధించదు. కృషి చెయ్యి, పని చెయ్యి అని చెప్తాను. కృషిమత్ కృషస్వ అక్షైర్మా దివ్య, ఇది వేదమాత చెప్పిన మాట. జోదంతో బ్రతకకు, కృషి చేయి. జోదంతో బ్రతకడం అంటే తెలుసా? ఈజీగా డబ్బు సంపాదించే పద్ధతులు వద్దు అంటారు. చాలామంది అంటే సంపాదిస్తారండి. 10 రూపాయలు సంపాదించి జూదం ఆటలో పెట్టి 1000 తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ శ్రమేది లేదు. కనుక అలాంటి వాటిని ఉత్తమ సంపాదన కింద చెప్పదు మన సంస్కృతి. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రమించి ఆర్జించినది ఉత్తమ సంపాదన. అది ఎవడైతే కష్టపడుతున్నాడో ఆ కష్టపడుతున్న వాని యందు సమర్థత రూపంలో నేను ఉన్నాను అని చెప్తుంది ఇక్కడ. అంతేకాదు సింహాసనే చ అమలకే చ బిల్వే ఛత్రే చ శంఖే చ తథైవ పద్మే దీప్తే హుతాసే విమలే చ ఖడ్గే. సింహాసనంలో నేను ఉన్నాను అన్నాను. సింహాసనం అంటే ఒక అధికారి కూర్చునే ఆసనం, దాని యందు ఉందిట, అది రాజ్యలక్ష్మి. అమలకే ఉసిరికకాయ ఎందు నేనున్నాను అన్నాడు. దీన్ని బట్టి ఏమి మనం పవిత్రంగా భావిస్తున్నామో అవన్నీ లక్ష్మీ స్వరూపములు. అమలకమునందు నేనున్నాను, బిల్వమునందు నేనున్నాను, ఛత్రమునందు నేనున్నాను. అందుకే మర్యాదలు చేసేటప్పుడు ఛత్రం పట్టుకుంటారు, అది లక్ష్మీ చిహ్నం. ఛత్రమునందు, శంఖమునందు, పద్మమునందు, అగ్నిహోత్రుని యందు, ఖడ్గమునందు నేనున్నాను అన్నది. ఖడ్గం అంటే శౌర్యం, ప్రతాపం, దాని యందు నేనున్నాను. ఆదర్శ బింబే చ అద్దమునందు నేనున్నాను. అందుకే వీటి మంగళ ద్రవ్యములు అంటారు. వీటన్నిటినీ కూడా లక్ష్మి వేటి యందు ఉంటుందో వాటి మంగళ ద్రవ్యములు. పూర్ణోద కుంభేషు, నీటితో నింపిన పూర్ణ కుంభములో నేనున్నాను. అందుకే పూర్ణ కుంభ స్వాగతాలు ఎందుకు పడుతున్నారంటే లక్ష్మి మంగళమని. సతాళ వృంతేషు విభూషితేషు, విసన కర్రల్లో చామరముల యందు నేనున్నాను. దీన్ని బట్టి చామర పూజ, వ్యజన పూజ ఎందుకు చేస్తారో తెలుసా? ఇవన్నీ మంగళకర వస్తువులు, వీటిలో ఉన్నాను. మనోహరేషు మృది స్థితాంచ నవోద్ధృతాయాం, అప్పుడే తీసిన మెత్తని మట్టి యందు నేనున్నాను. ఇది తెలిస్తే వేదములో మృత్తికా సంబంధమైన సూక్తులు ఉన్నాయి. మృత్తికే హనమే పాపం అంటే మృత్తికి సంబంధించిన మంత్రాలు చెప్పారు. మట్టి ముద్దలో మహాలక్ష్మిని చూశారండి ఇక్కడ. అదే మట్టి ముద్దతో గణపతిని చేస్తాం, మట్టి ముద్దతో శివుణ్ణి చేస్తాం, మట్టి ముద్దతో దేవతని చేస్తాం. ఎందుకంటే మట్టి ముద్దలో నేను ఉన్నాను అమ్మవారు చెప్తున్నారు. లక్ష్మి ఉంది. మట్టి ముద్దలో లక్ష్మి లేకపోతే ఇన్ని సస్యములు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకే మృదిస్థితాహం క్షీరే, పాలయందున్నాను అన్నారు. అందుకే పాలు, పెరుగు వీటికి భద్రత ఇవ్వాలి. పూలల్లో పాలల్లో ధాన్యరాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నిలచు అంటూ ప్రాచీన గీతాలు ఉన్నాయండి. పూర్వం పెద్దవాళ్ళు పాడేవారు.
వాటి బట్టి కనీసం లక్ష్మీ స్థానాలు తెలిస్తే ఎవడ మర్యాద ఇవ్వాలి. అంటే వృధాగా పాలు పెరుగు పారేయడాలు ఇవి చేయరాదు. కొన్ని మర్యాదలు ఉన్నాయి. అలాగే సర్పిషి పెరుగునందు నేతి యందు శాద్వలే, శాద్వలం అంటే పచ్చిక బయళ్ళు, వాటి యందు నేనున్నాను. ఇక దేహే కుమార్యాశ్చ, కుమారి స్త్రీల యందు నేనున్నాను, సువాసన యందు నేనున్నాను. కుమారి స్త్రీల యందు కూడా అమ్మవారు. అలాగే సురాణం తపస్వినాం యజ్ఞహుతాంచ గేహే, అగ్నిహోత్ర గృహాల్లో నేనుంటాను. ఎక్కడ అగ్నిహోత్రం ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటారు. అదేవిధంగా దేవతల యందు దివ్యత్వముగా నేనున్నాను, తపస్సుల్లో తపస్సుగా నేనున్నాను. అలాగే శర్రేచ సంగ్రామ వినిర్గితేచ, యుద్ధాల్లో నేనే ప్రకాశిస్తుంటాను, సంగ్రామ లక్ష్మిగా భాషిస్తాను. వేదధ్వని యందు శంఖనాదం యందు స్వాహా స్వధాకారముల యందు నేనున్నాను. ఇది గొప్ప విషయం అండి. ఇక్కడ దేవతాశక్తులు రావడానికి కోసం శంఖనాదం చేస్తారు. ఇప్పుడు నేను విన్నారా? శంఖనాదం, ఘంటానాదం ఎందుకు? దేవతలను ఆహ్వానించడం కోసం. గమనార్థంతే రక్షసాం దేవతాహ్వాన వాచకం. ఏవి? ఘంటాదులు. అంటే లక్ష్మీదేవి నాదంలో ఉంది. ఘంటా శంఖ ఎలాంటివో వేదము కూడా అలాంటిది అన్నాడు. అంటే ఘంటకి శంఖానికి అర్థం లేదు, నాదం తప్ప. వేదానికి అర్థం ఉంది, అయినా అర్థంతో నీకు పని లేదు. వేదం వింటుంటే ఆ నాదంలో మహాలక్ష్మి ఉంటుంది. అందుకే వేదనాదం. అందుకే వేదనాదం పలుకుతూ ఉంటేనే ఒక దివ్యానుభూతి కలుగుతుంది. ఎందుకంటే లక్ష్మి ఉంది అందులో ఇక్కడ. అందుకే వేదధ్వనౌ చాప్యధశంఖనాదే స్వాహాస్వధాయాం అత వాద్య శబ్దే, వాద్యములు యందు నేనున్నాను. అందుకే మంగళవాద్యాలు వాసిస్తారు. వివాహాల్లో కూడా సుముహూర్తం వచ్చినప్పుడు గట్టి మేళం అంటారు. ఇక్కడ ఎందుకు అంత వాద్యం చేస్తారంటే అమంగళ శబ్దములు ఆ ముహూర్తంలో వినబడరాదు. అది ఇక్కడ ఆ సమయంలో ఎవడికి తుమ్మొచ్చి తుమ్మి ముక్కుల్లో వేలు పట్టుకుని గోళ్ళు కొరుకుతూ ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా, అవన్నీ అమంగళాలు. అలాంటివేవి ఆ ధ్వనులు వగేరా వికారాలే వీటి ప్రభావం అక్కడ పడకుండా ఉండడం కోసం మంగళవాద్యాలు వాయిస్తారండి. ఎందుకంటే మంగళవాద్యం లక్ష్మి ఉంటుంది, అది మంగళం కలిగిస్తుంది. నాదంలో ఉన్న లక్ష్మిని కూడా గ్రహించగలిగిన భారతీయ ఋషులకు నమస్కారం. ఇక్కడ శంఖమునందు, ఘంటయందు, వేదధ్వనియందు, స్వాహాకారమునందు, స్వధాకారమునందు. అందుకే ఇవి జరుగుతున్న చోట విసుగు చిరాకులు పనికిరాదు. కొద్ది యజ్ఞం చేస్తుంటే విసుగు, తొందరగా పూర్తి చేసేయండి, తొందరగా పూర్తి చేసేయండి. చేయడం ఎందుకండి ఇక్కడ? అందుకే కొంతమందికి పూజ చివరికి వచ్చిన మంత్రపుష్పం చదివినప్పుడు భలే హుషారు. ఎందుకు? అయిపోయిందని, ఇంకేం లేదు. మంగళహారతి ఇచ్చినప్పుడు మంత్రపుష్పం ఇచ్చినప్పుడు భలే హుషారు వస్తుందండి. అది యజ్ఞంలో పూర్ణాహతి రోజున బాగా అందరికి ఉత్సాహం, ఎందుకంటే అయిపోయిందని సరదా, మరి ఏం లేదు. ఇక్కడ ఎంత ఆనందించాలండి అగ్నిహోత్రుడి ముందు ఉన్నప్పుడు. ఎందుకు మహాలక్ష్మి ఉంటానరా మర్రు అని చెప్తుంటే ఒక్కడికి వినడేమి. అందుకే యజ్ఞ గృహములు ఎందుంటాను, అగ్నిహోత్రమునందుంటాను. పుష్పేషు శుక్లేషు చ పర్వతేషు, తెల్లని అంటే శుభ్రమైన పువ్వుల్లో ఉంటాను. పర్వతములు ఎందుంటాను. ఫలేషు రమ్యేషు నదేషు, ఫలాల్లో నేను ఉంటాను. కనుక వాటిని అమర్యాద చేయకూడదు, విసిరి పారేయడాలు, కుళ్ళబెట్టడాలు కూడదు. అది చెప్తున్నారు ఇక్కడ. ఫలములు ఎందు నేను ఉంటాను, నదములు ఎందు ఉంటాను. సరస్సు పూర్ణేషు తథాజలేషు, నీటితో నిండిన సరస్సులు ఎందు నేను ఉంటాను ఇక్కడ. అలాగే వనేచ, వనముల ఎందు నేను ఉంటాను. వత్సేచ, దూడల ఎందు నేనే ప్రకాశిస్తుంటాను. శిశువు ప్రహృష్టే, ఆనందంగా ఉన్న శిశువుల్లో నేను ఉంటాను. ఇక్కడ అంటే పసిపిల్లను నవ్వుల్లో కూడా దేవుణ్ణి చూడాలండి. ఇక్కడ అమ్మవారు అక్కడ ప్రకాశిస్తున్నారు. శిశువు ప్రహృష్టే సాధౌ నరే ధర్మపరాయణే చ, ధర్మపరాయణులైన సత్పురుషులు నేను ఉంటాను. ఇక్కడ వాళ్ళ యందు మహాలక్ష్మి నివసిస్తుంది. కనుక మన యందు లక్ష్మి ఉండాలంటే మన ధర్మపరాయణులైన సాధువులమైతే మనలో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్పడం ఇక్కడ. ఆచార సేవిన్ యథ శాస్త్రనిచ్చే, ఆచారాన్ని పాటించే వాళ్ళ ఇళ్లల్లో ఉంటాను. అమ్మవారు చెప్పారు సదాచారం పాటించే వారి ఇళ్లల్లో ఉంటాను. ఈ రోజు నేను చేయలేని మొర్రు అంటే దరిద్ర దేవత వస్తుంది. అంటే డబ్బు ఉండొచ్చుగాక మిగిలిన అనేక దుఃఖాల రూపంలో వస్తుంది, కొరతల రూపంలో, మొదలైన వారి రూపంలో వస్తుంది. కనుకనే ఇంట్లో ఉత్సాహం అన్నీ ఉండాలంటే సదాచారం ఉండాలి. తల్లే చెప్తుంది ఆచార సేవిన్ యథ శాస్త్రనిచ్చే. శాస్త్రనిచ్చే అంటే నిత్యము శాస్త్ర ప్రకారం జీవించే వారి ఇళ్లలో ఉంటాను. ఇక వినీత వేషేచ, వినయం కలిగిన స్వరూపంతో ఎవరుంటారో వాళ్ళ యందు ఉంటాను. తథా సువేషి, చక్కటి అలంకారములు చేసుకుని మంచిగా సువేషి, తనని తాను తీర్చిదిద్దుకున్న వాని యందు నేను ఉంటాను. ఇంకా సుశుద్ధ దాంతే మలవర్జితే చ మృష్టాసనే చ అతిథి పూజకే చ, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారి యందు నేను ఉంటాను. మాలిన్యము లేని చోట నేను ఉంటాను. మధురమైన పదార్థాల యందు నేను ఉంటాను. అతిథి పూజకుల యందు నేను ఉంటాను. అంటే అతిథిని ఎవరు పూజిస్తారో వారి యందు నేను ఉంటాను. స్వదార తుష్టే నిరతేచ ధర్మే, ఎవరు తన భార్య యందు మాత్రమే బుద్ధి కలిగి ఉంటాడో ఆ పురుషుని యందు నేను ఉంటాను. అంటే ఏకపత్ని వర్తిని యందు.
పరదారాభిలాష లేని వారి యందు నేనుంటాను. ఇది అమ్మవారు చెప్తున్నారు. అలాగే ధర్మోత్కటే, ఎవరు ఎక్కువ ధర్మం చేస్తారో వారి యందు నేనుంటాను. అలాగే అన్న విషయంలో నిగ్రహం కలిగిన వారి యందు నేనుంటాను అన్నది ఇక్కడ. అంటే అన్నం అమ్మవారి రూపమని చెప్తూ తగినంత మోతాదులో తినేవారి యందు, అందుకు ఉపవాసాది నియమాలు పాటించే వారి యందు నేనుంటాను అని అమ్మవారు వివరిస్తున్నారు ఇక్కడ. ఇక అశనాద్విముక్తే అంటే ఉపవాసాది నియమాలతో ఉన్న వారి యందు ఉంటాను. సదా సపుష్పే ససుగంధి గాత్రే, పువ్వులు అలంకరించుకున్న వారి యందు నేనుంటాను. ఇప్పుడు ఎవరైనా పెద్దవారు కనబడ్డారు కదా అని ముత్తేదుకు పువ్వు ఇవ్వబోతే పువ్వు పెట్టుకోవడానికి చోట్లేదు, అలాంటి పరిస్థితులు ఉంటున్నారు. ఎక్కడి నుంచి ఆ వేలాడేసుకోవడాలు వచ్చాయో కానీ సంస్కారము, ముడి వేసుకోవడం ఎవరిని చూసి వదులుకుంటున్నారో అర్థం కావట్లేదు. బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడే కాలం వచ్చింది ఇక్కడ. అంటే లక్ష్మీదేవి అక్కడ ఉంది కదా, అందులో ఉంటుంది ఆ కుంకుమలో పసుపులో, దానికి సిగ్గు. పైగా కోడలు బొట్టు పెట్టుకోకుండా ఉంటే సంతోషించి అత్తలు కూడా ఉన్నారండి ఇక్కడ. బాధాకరమైన అంశం ఇక్కడ. పైగా ముత్తైదువు కదా అని కుంకుమ ఇవ్వబోతే ఆ కుంకుమ తీసుకున్న తీరు చూస్తే చాలా బాధ. కొంతమంది వస్తారు అమ్మవారి అనుగ్రహం కావాలండి అని, నిజంగా కామోసు మేము అనుకుంటాం అజ్ఞానంతో. అక్కడ కుంకుమంది పెట్టుకోమంటే ఇలా తీసుకుని ఊది దులిపి ఎక్కడంటేస్తుందని కనబడకుండా పెట్టుకుంటారు అంతే ఇక్కడ. అంటే కనబడకూడదుట, ఇది బాధ. ఎందుకు ఆ దౌర్భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? పైగా పెట్టుకోకపోతే అందం, కత్తిరించేసుకుంటే అందం ఎవరు చెప్పారండి ఇక్కడ? అరే ఉన్నది ఉన్నట్టు విడిచిపెట్టేయడం పశుత్వం, ఉన్నదాన్ని సంస్కరించుకోవడం మానవత్వం. అందుకే అవి తెచ్చుకోలేదు. నా పాట ఆలోచన లేదే అంత. మరి పడమటి ఉపాసన ఏమిటో అర్థం కాదు ఇక్కడ. అలా తీర్చిదిద్దుతున్నారు. ఇందాక కూడా ఎందుకులే అధిక ప్రసంగం ఆగేం కానీ మంచి వేషము కలిగిన స్త్రీ ఎందు ఉంటానని చెప్పింది ఆవిడ. అంటే సరియైన వస్త్రధారణ చేసేటువంటి వాళ్ళు. ఆవిడ ఎలా కట్టుకుంటుందో అలా కట్టుకున్నాడు. గూఢగుల్ప అంటే చీలమండలు కనబడకుండా వస్త్రం ధరించినది అన్నారు ఇక్కడ. చీలమండలు కూడా కనబడకుండా ధరించిందంటే ఇంకో రకమైన వస్త్రాలు ఎక్కడికి వెళ్ళినా అక్కడిప్పుడే కనబడుతున్నాయి. ఇక్కడ బాధాకరమైన అంశం. అంటే లక్ష్మీ స్వరూపాలు ఎన్ని తచ్చాడుతున్నాయో చూడండి ఇక్కడ. సుగంధి గాత్రే సుగంధ లిప్తే చ, సుగంధం వచ్చే శరీరం. కొంతమంది తింటున్న ఆహారం బట్టి శరీరాల నుంచి దుర్గంధాలు వస్తాయండి. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ సుగంధవంతమైన శరీరం కలిగి ఉండుట, చందనము మొదలైనటువంటి సాత్విక సుగంధములు ఎవరైతే విభూషితే చ అలంకరించుకుంటారో వారి యందు నేనుంటాను. సత్యే స్థితే భూతహితే నివిష్టే క్షమాన్వితే క్రోధ వివర్జితే చ, అమ్మవారు ఎక్కడుంటారో చెప్తున్నారు. సత్యే స్థితే భూతహితే, సత్యమునందు నేనుంటాను. భూతహితం కోరి పలికేవాడి యందు నేనుంటాను. ఇక క్షమాన్వితే, ఎవరికి సహనం ఉంటుందో ఆ సహనం యందు నేనుంటాను. క్రోధ వివర్జితే చ, క్రోధం లేని వాళ్ళ యందు ఉంటాను. అది ఇంద్రుడు అమ్మవారికి స్తుతిస్తూ కోపాది పరివర్జితే అన్నాడు. కోపా దుర్వికారాలు అమ్మవారికి లేవు కనుక నువ్వు కూడా అలా తయారు. స్త్రీల యందు సౌమ్యక్తికి అందం ప్రాధాన్యం ఉందండి ఇక్కడ. అంటే క్రోధభూ ఇష్టమైనటువంటి స్త్రీ ఎలా ఉన్నా స్త్రీని గౌరవించాలని మళ్ళీ చెప్పారు ఇక్కడ. మరి ఎప్పుడు క్రోధం ఉంటే ఏం చేయండి, నీ కర్మ అనుకో అన్నారు ఇక్కడ. ఆవిడనేమనుకుంటారు, ఏం చేస్తాం, వాడు కర్మ బట్టి దొరుకుతూ ఉంటారు. ప్రియాచ భార్య ప్రియభాదినీచ, వాడికి యొక్క సత్కర్మ ఉంటే అలాంటి వాళ్ళు దొరుకుతారు. లేకపోతే కలహాంతరిత ఇలాంటి వాళ్ళు దొరుకుతారన్నాడు ఇక్కడ. కలహప్రియ ఇత్యాదులు. వాళ్ళకి ఈ చిన్న మాట అన్నా కోపమే, మాట మాటికి ముడిచి చూస్తుంటాయి. అలా మాట మాటికి కోపం వస్తే కెమికల్ రియాక్షన్ జరిగి ముఖ కవళికలు మారిపోతాయండి. అలాంటి వాడిని పరిచయం లేని వాడు చూసినా ఏం మొహంరా బాబు అనుకుంటారు ఇక్కడ. అది ముఖంలో ప్రసన్నతకి క్రోధాది దుర్గుణాలు లేకుండా మనస్సు ఉంటే ముఖం ప్రసన్నంగా ఉంటుంది. అది క్రోధము లేని చోట్ల నేను ఉంటాను. ఇది కేవలం స్త్రీలకే కాదండి, పురుషులకు కూడా. కానీ మహాలక్ష్మి అంటే స్త్రీ భావంతో చూస్తాం కనుక స్త్రీల నుంచి ప్రస్తావన చేస్తున్నాం. కనుక క్రోధ వివర్జితుల యందు క్షమతో కూడిన వారి యందు నేనుంటాను. స్వకార్య దక్షే, తన పని తాను సరిగ్గా చేసుకునేవాడి యందు నేనుంటాను. గొప్ప మాట. పరకార్య దక్షే, ఇతరుల పనులు కూడా చక్కగా పరోపకార బుద్ధితో దిద్దేవాడి యందు నేనుంటాను. దీన్ని బట్టి స్వకార్య దక్షే పరకార్య దక్షే, ఇవి నిజానికి ఒక్కసారి దగ్గరగా రాసుకుంటే గ్రేట్ పర్సనాలిటీ ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. అవునా లేదా చెప్పండి. ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, మన పరిసరాలు ఎలా ఉండాలి, మన గుణాలు ఎలా ఉండాలి, మన అలంకారాలు ఎలా ఉండాలి అని చెప్తున్నారంటే మనల్ని మనం తీర్చిదిద్దుకోవడంలోనే మహాలక్ష్మి ఉంటుంది అని బోధిస్తున్నారు. ఇలాంటివి పిల్లలకి కూడా పాఠాలుగా చెప్పాలని పెద్దలు కనిపిస్తే చాలు. అందుకే సనాతన ధర్మ కోర్సు ప్రవేశింపజేయాలండి. అసలు ఎన్ని కాన్సెప్ట్లు ఎలా చెప్తున్నారు. లక్ష్మీ కాన్సెప్ట్ ఏమిటి, సరస్వతి కాన్సెప్ట్ ఏమిటి, శక్తి అనే కాన్సెప్ట్ ఏమిటి, ఇవి కాన్సెప్ట్, నాట్ బిలీఫ్ సిస్టమ్. ఇట్స్ నాలెడ్జ్ సిస్టమ్. ఇదంతా కూడా ఇక్కడ ఇట్స్ నాలెడ్జ్, ఇట్స్ ఎ ఫిలాసఫీ. ఇవి గమనించవలసిన ప్రధాన అంశం ఇక్కడ.
ఇంత జ్ఞానకోశం మనకు చూపిస్తున్నాడు, లక్ష్మీ జ్ఞానకోశం ఇదంతా. కనుక వేరేగా ఎలా ఉంటే మహాలక్ష్మి ఉంటుంది, ఎలా ఉంటే ఉండదు అని చెప్పనక్కర్లేదు, ఇందులోనే మొత్తం బోధిస్తున్నాడు వివరం అంతా పడి శ్లోకములు ఎందు. ఇదంతా భూదేవితో లక్ష్మీదేవి చెప్తున్న అంశములు. అందుకే స్వకార్య దక్షే పరకార్య దక్షే కళ్యాణ చిత్తే చ సదా వినీతే. ఎవడి మనస్సులో ఎప్పుడు మంగళకరమైన ఆలోచనలు ఉంటాయో వాడి యందు నేను ఉంటాను. అంటే గుడ్ థాట్స్ ఉండాలండి, మంచి ఆలోచనలు. కొందరు బయటకు పెట్టరు కానీ లోపల ఎన్ని తిట్టుకుంటుంటారు, అవి అమంగళ బుద్ధులు. మంగళకరమైన బుద్ధులు అంటే లోపల నుంచే సంస్కారం మొదలు కావాలి. కళ్యాణ చిత్తేషు, మంచి మాట. ఇందులో ఒక్కొక్క మాట రాసి దాని కింద అనలైజ్ చేస్తే ఎగ్జాంపుల్స్ కూడా చూపించవచ్చండి, అంత మహాపాఠం ఇందులో ఉన్నది. ఇక సదా వినీతే, వినీత శబ్దం చాలా గొప్పది. వినయ స్వభావం కలిగిన వారి యందు నేను ఉంటాను. వినయం గొప్ప స్వభావం. అంతేగాని ఎవరో భక్తిగా వాళ్ళు గురువుల్ని తల్లిదండ్రులు పూజిస్తే వీడు అతి వినయం అండి అంటాడు, వీడికి అసలు వినయం లేదు కనుక. పెద్దవాళ్ళని చూసినప్పుడు దేవ ద్విజ గురు ప్రాజ్ఞులు వాళ్ళని చూపించిన వినయంగానే ఉంటే దేవతల ఆశీస్సులు వస్తాయి. ఇది పెద్దలు చెప్తున్నారు ఇక్కడ. అతను ఆశీర్వదించాడా లేదా కాదు, మహాలక్ష్మి ఆశీర్వదిస్తుంది. అదే సదా వినీతే, ఎప్పుడు వినయ స్వభావం కలిగిన వారి యందు నేనుంటాను. అలాగే నారీషు నిత్యం, స్త్రీల యందు నేను ఉంటాను. అందుకే స్త్రీలను గౌరవించాలి. స్త్రీలను గౌరవించేవాడే లక్ష్మీ కృపకి పాత్రుడు. స్త్రీలను అవమానించేవాడు, స్త్రీ ఏ అవస్థలో ఉన్న పూజ్యరాలేనండి. బాల, సువాసని, పూర్వ సువాసని, ఏ రూపంలో ఉన్న స్త్రీని పూజించాలి తప్ప స్త్రీని అవమానించరాదు. స్త్రీ ఎప్పుడు పూజ్యురాలే. అందుకు స్త్రీ యందు అమ్మవారు ఉన్నారు. అయితే అమ్మ కళ ఏ స్త్రీ యందు కనబడుతుందో చూపిస్తున్నారు. నారీషు నిత్యం సువిభూషితాసు, చక్కని అలంకారములు చేసుకున్న స్త్రీ యందు, పతివ్రతాసు, పతివ్రతలైన స్త్రీల యందు, ప్రియవాది నీషు, ప్రీతిగా మాట్లాడే స్త్రీల యందు, సుతాన్వితాసు సుగుప్త భాండాసు బలిప్రియాసు. బలిప్రియాసు అనమాట చాలా గొప్ప మాట. బలిప్రియమైన స్త్రీ యందు అన్నాడు. బలి అంటే దేవతలకు ఇవ్వవలసిన దేవతలకి, పితృదేవతలకి ఇవ్వాల్సింది పితృదేవతలకి, అతిథి అభ్యాగతలకి ఇవ్వాల్సిన అతిథి అభ్యాగతలకి ఇచ్చే స్త్రీలని బలిప్రియులు అంటారు ఇక్కడ. అందుకని అతిథులు వస్తున్నారంటే మేము వద్దామనుకుంటున్నామంటే నేను ఊరు వెళ్తున్నానండి వీడి ముందు చెప్పేస్తాడు, ఏ ప్లాన్ ఉండదు. అలాంటి వాళ్ళు కాకుండా బలిప్రియాస అనే గొప్ప మాట చెప్పారు. ముందు దేవతలకి పెట్టడంలో ప్రీతి. రోజు నైవేద్యం పెట్టాలండి అని గొప్ప కోపంగా చూస్తారు కొంతమంది. అందుకే తింటే పెట్టమ్మా అని చెప్పామంతే. ఇక్కడికి ఏమో నువ్వు తింటే పెట్టు నైవేద్యం అంతే. ఇక్కడ దాని బాధ ఎందుకు అంటే దేవతలకు ఉపకారం ఇవ్వడం, పితృదేవతలకు చెయ్యడం, అతిథి అభ్యాగతలకు ఇవ్వడం, వీటి చెయ్యడంలో ప్రీతి చూపించే స్త్రీల యందు నేను ఉంటాను. చెయ్యక తప్పట్లేదు మర్రో అని కాకుండా ప్రీతిగా చేయాలి. అది బలిప్రియాసు, అది వివరించి చూపిస్తున్నారు. అలాగే స్త్రీకి ఉండవలసింది గృహశుద్ధి, పాకశుద్ధి, పాత్రశుద్ధి. ఈ మూడు చాలా అవసరం అండి. గృహశుద్ధి ఇల్లు శుభ్రం చేసుకోండి, ఇది మహాలక్ష్మి ఉపాసన. ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇల్లు అంటే భారతీయ గృహం అంటే దేవమందిరం కనుక దేవతలను ఇంట్లో ఆరాధించాలి. ఆరాధించే విధంగా ఇల్లు ఉండాలి, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆరాధించే విధంగా ఇల్లు ఉండాలి. అంటే గృహశుద్ధి. గృహం అంటూ ఎంగిలి ముట్టు మైల, ఈ 4 గుర్తుపెట్టుకోండి. అంటూ ఎంగిలి ముట్టు మైల, ఇవి పాటించే ఇంట్లో అమ్మవారు ఉంటుంది, ఇది శాస్త్రం చెప్తుంది ఇక్కడ. అలాంటి గృహాల్లో నేను ఉంటాను, అది గృహశుద్ధి. తర్వాత పాకశుద్ధి, వంట శుభ్రంగా చేయడం. అంతేగాని వండుతూ టేస్ట్ ఎలా ఉందో నోట్లో వేసుకుని మళ్ళీ ఆ చెయ్యి పట్టుకెలికేసి మళ్ళీ అక్కడ పెట్టే టేబుళ్ళ మీద ఒకడొచ్చి అది ఎంగిలి చేసుకుంటాడు, మళ్ళీ తింటుంటాడు. వీడు ఎంగిలిగా ముట్టుకుంటే వీడు పట్టుకుంటాడు. అంటూ ఎంగిళ్ళన్నీ పోయి కేవలం ఉచ్చిష్ట భోజనం చేస్తూ ఉండడం వల్ల ఎన్ని రకాల నెగిటివ్స్ లోపలికి వస్తాయి శాస్త్రం చెప్పిందండి. అవన్నీ చెప్తే కోపగించుకొనైనా కోపగించుకుంటారు, నేర్చుకోవడమే నేర్చుకుంటారు ఏదో ఒకటి. ఆయన చెప్పాలి కదా, అందుకే కదా కుర్చీ మీద కూర్చోబెట్టారు, చెప్పక తప్పదు. కనుకనే సదాచారం ఎంత విస్తారం. అందుకు అమ్మవారు చెప్తున్న మాట ఇది. పాకశుద్ధి, గృహశుద్ధి, పాత్రశుద్ధి. పాత్రలు కూడా శుద్ధిగా ఉంచి వీటితో భగవంతుడు నివేదనాదులు చేయాలి, అతిథి అభ్యాగతులుగా ఆరాధన చేయాలి, ఇవి చెప్తున్నారు. అదేవిధంగా జితేంద్రియాసు, జితేంద్రియులైన వారి యందు ఉంటాను. ఇందులో కొన్ని చెప్తున్నారు, కొన్ని బహిరంగం, కొన్ని అంతరంగం, 2 క్వాలిటీస్. బయట కనబడాల్సినవి, లోపల 2 కలిపి చెప్తున్నారు ఇక్కడ. ఇంద్రియ నిగ్రహ సంపన్నులు యందు ఉంటాను. అందుకే ఇంద్రియ నిగ్రహం చాలా గొప్పదండి. ఇంద్రియ నిగ్రహం ఒక ధర్మం కాదట, అన్ని ధర్మాలకి బేస్ అని చెప్పాడు. చూడండి ఇక్కడ గొప్ప విషయం. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఏదో ఎవరి మీద కోపం వచ్చింది టపీమని అనేయకూడదు, నిగ్రహించుకోవాలి. ఇక్కడ చెల్లుతోంది కదా అంటున్నావు, నిగ్రహించుకోవాలి ఇక్కడ. అందుకే జితేంద్రియాసు కలివ్యపేతాసు, కలిదోషం లేని వారి వద్ద అన్నది. అది లేనిది ఎవరికి యుగమే అది. కానీ కలివ్యపేత అంటే అర్థం ఏంటంటే కలహలక్షణము లేని వారి యందు, ఇది అర్థం ఇక్కడ. అంటే కొందరికి మాటిమాటికి కలహలక్షణం ఉంటుంది, ఒక్క మాట అనడం చాలు టపీమని లేస్తారు, ముందు వెనక చూడకుండా. వాళ్ళకి అది ఇష్టం, ఏం చేస్తాం, కొట్టుకోవడం కొందరికి ఇష్టం.
వాడిని 4 అంటాడు, వీడు 40 తింటాడు, అప్పుడు కానీ తృప్తి ఉండదు కొంతమందికి. అందుకే కలివ్యపేతాసు అంటే కలహించే లక్షణం లేని వారి యందు, విలోలుపాసు విపరీతమైన లంపటం, ఒక దాని యందు మోహం లేని వారి యందు నేనుంటాను. ధర్మవ్యపేక్షాసు దయాన్వితాసు, ధర్మమునే ఎప్పుడూ కోరిన వారి యందు, దయ ఉన్న వారి యందు స్థితా సదాహం ఉంటాను. మధుసూదనేచ, మధుసూదను యందు ఉంటాను. మొదటే చెప్పింది ఇలా విష్ణువునందు, మళ్ళీ చివరికి విష్ణువునందు చెప్పింది. దీని అర్థం ఏంటంటే విష్ణువుని వీడని నేను వీటి యందు ఉంటాను, వీటిని మీరు ఆదరిస్తే మీకు విష్ణువుని చేర్చుతాను అని చెప్పడం దీని కాంతంగా. పరమాత్మని చేర్చుతాను. ఇతి ప్రియాణి స్థానాన్ని భువం ప్రోక్తాని చ శ్రియ సంవాదం పఠేదేతం సర్వాన్ సిద్ధి సవిందతే. ఈ భూలక్ష్మీ సంవాదం ఎవరు వింటారో వారికి సర్వసిద్ధులు లభిస్తాయి. ఇది దీని యొక్క ఫలశ్రుతిగా కూడా చెప్తున్నారు.